చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? వచ్చింది ఆ కోపం. ఎంత ముక్కు పట్టను ముత్తిము. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరేది చేత. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమై హాస్యమన కన్న మాటకు ఇంత హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. ఓనేమో పొరపాటుకే కానీ బాలాజీ నాయుడు గారు ఎందుకు వచ్చారు? వాళ్ళ నాన్నగారి విగ్రహావిష్కరణకు ఆయన లేకపోతే ఇంకేమో నువ్వు వస్తావా నేను వస్తానా? ఇది ఒక వెర్రి ప్రశ్న, దీనికి మళ్ళీ నేను సమాధానం అవసరం. నా దురదృష్టం. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి కుమ్మం వద్దతో మీ అమ్మ కంటపడవచ్చునని పెరట కుమ్మం వద్దకు వచ్చేసరికి అతడు తటారం తలుపు తెరుచుకుని బఠాలను బయటపడినాడు. అంతటి అతన్ని చూసి నేను, నన్ను చూసి అతడు తెల్లబోయినాను. అతనికి అనుమానం కలుగు ఉండటకై కొంత దూరం కోడిగిమలాడుచు వెంట వెళ్ళినాను. ఏమండి, ఎలాగో కోడిగిమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులో కేతించుతురి నాయుడు గారు అని మీరే అడగలేకపోయారా? ఏం చెప్పాడు? ఏమిటి? మేళం కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? సందేహమా? అడిగి నేను కోపగించుకున్నాను. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఇంతేదైనా దోషం ఉండిన కదా. షబాష్, అది మాట. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మర పోగా బెదరు అది వచ్చిందా కోపం? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? ఇంతలో ఒక బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం అడుగుడికి అవకాశం ఏర్పడలేదు. సరే, నేనే చెప్పేది కానీ సావధాన చిత్తులో ఆలకించాలండి. మళ్ళీ ఇదేమిటి అదేమిటి అంటే నేను చెప్పను సుమా. ఏమండి, మా ఇంటికి మేళందుకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందుకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు ఏమిటండి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలుపెట్టాడు. అయ్య బాబోయ్, నాకు ఇలాగే చిరాకు వచ్చి చప్పుడే వెనక్కి పోయి, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనంటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నాతో అబద్ధమాడవన్నదే నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసని కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇదే కారణం కూడాను.
ఏమండి ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమిందో చెప్పనేది ఏమిటండి? దైవము తరచుగా తనికల నాలుగులను తాటపట్టల చేతను, హృదయము ఉక్కు ముక్కల చేతను, చేతులు చావరాకుల చేతను అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో కాదు. ఇప్పటికి లేదు కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు 12 సరిపెట్టారు. బాగానే ఉందని మీ వరస. ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని చెప్పిన అవును, మరి అందరు తమరేమైనా ఊరకుందరా? మరి ఒక తుంటని ఆశ్రయింతురు, ఆ తుంటని మరికొని రేపుని గడిపి ఆవల తాలకు తొంటి చేసి ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమను మా ఇంటికి తోరణం కూర్చుంది. అంతేనా? ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది కాదు. అదే వేరొక అయితే మందో మాతో మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అట్లయినా నేను బతుకుగా చెప్తాను.